దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ పై చర్చ అయితే గుంటూరులో మాత్రం డివిజన్ల పెంపుపై రచ్చ నడుస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీసులో అసలు ఏం జరుగుతుందో తెలియాలంటోంది వైసీపీ. డివిజన్ల పెంపులో ఏమైనా తేడా చేస్తే పోరాటానికైనా సిద్ధమంటోంది వైసీపీ. పాలనా సౌలభ్యం పేరుతో గుంటూరు ముఖ చిత్రాన్ని మార్చే ఆలోచన చేస్తోంది కూటమి ప్రభుత్వం. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ప్రస్తుతం ఉన్న 57 డివిజన్లను పునర్విభజన చేసేందుకు అధికార యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఈలోపే ఓ మ్యాప్ బయటకు వచ్చింది. 57 డివిజన్లను 76కు పెంచబోతున్నట్టుగా ఆ మ్యాప్ లో ఉందని అంటోంది వైసీపీ. దీనిపై క్లారిటీ కోసం కమిషనర్ ఆఫీస్ కు స్వయంగా వెళ్లిన వైసీపీ బృందం లీక్ అయిన మ్యాప్ లో నిజమెంత అంటూ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలోని వైసీపీ సభ్యులు ఆరా తీశారు. అది అసలైన మ్యాప్ కాదంటూ కమిషనర్ మయూర్ అశోక్ చెప్పారని అన్నారు అంబటి రాంబాబు. ఒక మ్యాప్ లీక్ అయ్యి హల్చల్ చేస్తూ ఉన్నది. దానిలో 76 డివిజన్స్ కూడా డివైడ్ చేసినట్టుగా ఆ మ్యాప్ కనిపిస్తూ ఉన్నది. ఆ మ్యాప్ ఈజ్ నాట్ ఫైనల్ అని, ఆ మ్యాప్ అఫీషియల్గా రిలీజ్ అయింది కాదు అని కమిషనర్ గారు స్వయంగా చెప్పడం జరిగింది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ లో కొత్తగా గ్రామాల విలీన ప్రతిపాదన కూడా లేదని కమిషనర్ చెప్పారన్నారు అంబటి రాంబాబు. డివిజన్లు ఎన్ని పెంచుతారో అనేది పక్కన పెడితే పునర్విభజన ఏ పద్ధతిలో చేస్తున్నారు అనే దానిపై వైసీపీ ఫోకస్ పెట్టింది. అధికార పార్టీకి అనుకూలంగా ఈ ప్రక్రియ జరుగుతుందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తోంది. శాస్త్రీయంగా కాకుండా రాజకీయ కోణంలో చేస్తే పోరాటం చేస్తామంటోంది వైసీపీ. ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా మాత్రమే 76 డివిజన్స్ని చేయవలసినటువంటి అవసరం ఉన్నది. దాన్ని ఎప్పటికప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము పరిశీలిస్తూ ఉంటాం, వాటి మీద అబ్జెక్షన్ చెబుతూ ఉంటాం, ఇంకా ప్రజల నుంచి కూడా అభిప్రాయాలు తీసుకుంటాం. రేపు 23వ తారీఖు రిలీజ్ అయిన తర్వాత ఎవరైనా కూడా అబ్జెక్షన్ చెప్పవచ్చు. దానిలో ఏదైనా అవకతవకలు ఉంటే వాటిని చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. డివిజన్ల పెంపుపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడంతో పాటు ప్రజల అభిప్రాయాన్ని కూడా స్వీకరించాలని వైసీపీ కోరుతోంది. రాజకీయ ఒత్తిళ్లు లేకుండా ప్రజల సౌకర్యార్థం డివిజన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తోంది. రాజకీయ అవసరాల కోసం ఇష్టారాజ్యంగా చేస్తే ఊరుకోమని వైసీపీ హెచ్చరిస్తోంది. మరి డివిజన్ల పెంపు ఎలా ఉండబోతోంది అనేది తెలియాలంటే ఈ నెల 23 వరకు ఆగాల్సిందే.